టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 231 వీడియో. ఈరోజైతే మనం కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా ఒకే విభాగంగా చూస్తూ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు కూడా చాలా కీలకమైన 10 ప్రశ్నలు మీకు ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఉండదు మీకు, మళ్ళీ నెక్స్ట్ డే మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది. ఈరోజు స్టాక్ జీకే నుంచి క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. బౌద్ధ మతానికి చెందిన ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం దేనిని వివరిస్తుంది? డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు అడిగిండండి. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఏ మతానికి చెందింది అన్నాడు. దానికి ఆన్సర్ చేయడం ఈజీ, చాలామంది ఆన్సర్ చేస్తారు. కానీ ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం దేనిని వివరిస్తుంది అన్నప్పుడు మాత్రం కొంచెం స్టూడెంట్ ఇక్కడ ఇబ్బంది పడడం జరుగుతుంది. అది క్లియర్ చేయడానికి ఈ ప్రశ్న తీసుకున్నాను. ఈ సిద్ధాంతం ముఖ్యంగా కర్మ, పునర్జన్మ, హిందూ మతంలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి. బౌద్ధంలో కూడా ఇవి చాలా, అంటే ఈ పదాలు మనం చాలాసార్లు వింటాం. బౌద్ధంలో కర్మ, పునర్జన్మకు సంబంధించిన సిద్ధాంతం ఇది. ఇందులో ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుంది అని ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం అయితే తెలియజేస్తుంది. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం జరిగింది. బౌద్ధం యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకునే క్రమంలో మనం ఈ ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంఘటనకి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక సంఘటన జరగడం ఏదో యాదృచ్ఛికం కాదని, దానికి అనేక కారణాలు ఉంటాయని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. బౌద్ధ సంఘంలో సభ్యత్వం పొందిన మొట్టమొదటి స్త్రీ ఎవరు? ప్రజాపతి గౌతమి అండి మొట్టమొదటి సభ్యత్వం పొందిన స్త్రీ బౌద్ధంలో. ప్రజాపతి గౌతమి గౌతమ బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి. ఎప్పుడైతే మాయాదేవి చనిపోయిన తర్వాత గౌతమ బుద్ధుడిని పెంచింది ఎవరు అంటే ప్రజాపతి గౌతమి. మరి బుద్ధుడికి జ్ఞానోదయం అయిపోయి సారనాథులో మొట్టమొదటి సందేశం ఇచ్చిన తర్వాత మనకి ఆ బౌద్ధంలో సభ్యత్వం స్వీకరించినటువంటి తొలి స్త్రీ ఎవరు అంటే ప్రజాపతి గౌతమి. ఇది గుర్తుంచుకోండి. వాస్తవానికి బౌద్ధ మతంలోకి స్త్రీలు ప్రవేశించరాదనే నియమం ఉంది. కానీ ప్రజాపతి గౌతమి మరియు ఆనందుడు పట్టుబట్టడంతో స్త్రీలను బౌద్ధంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్త్రీలు 2 రకాలుగా ఉన్నారు బౌద్ధ మతంలోకి వచ్చిన వాళ్ళు. ఒకరేమో భిక్షుని, అంటే వీళ్ళకి ఎలాంటి సంసార జీవితం లేనటువంటి బౌద్ధ సన్యాసినులను ఏమన్నారంటే భిక్షుని అన్నారు. సంసార జీవితం గడిపే మహిళా బౌద్ధ సన్యాసినులను ఏమన్నారంటే ఉపాసిక అన్నారు. ఈ 2 పదాలు కూడా మీరు బౌద్ధంలో వింటారు. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియా హాకీ ప్రపంచ కప్ను మొట్టమొదటిసారిగా ఎప్పుడు గెలుచుకుంది? ఒకే ఒకసారి ఇండియా హాకీ ప్రపంచ కప్ గెలుచుకుందండి. అది 1975లో. 2025 నాటికి 50 సంవత్సరాలైతే పూర్తవుతుంది. కౌలాలంపూర్లో జరిగిన మ్యాచ్లో మరి పాకిస్తాన్ను ఓడించి ఇండియా ఫస్ట్ టైం మరి ఒకే ఒకసారి ఇప్పటి వరకు అయితే ఈ హాకీ వరల్డ్ కప్ గెలుచుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఒక పుస్తకం మనకు రిలీజ్ చేయడం జరిగింది. కె అర్ముగం అండ్ ఎరోల్ డి క్రూజ్ రాసిన పుస్తకం మార్చ్ ఆఫ్ గ్లోరీ. ఇక్కడ అడగొచ్చండి, ఎందుకంటే ఈ సంఘటనకైతే మనకు 75 ఇయర్స్ అయితే 50 ఇయర్స్ పూర్తవుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడైనా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ ఎకానమీ నుంచి ఎఫ్డిఐ, ఎఫ్ఐ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? దీన్ని మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. ఎఫ్డిఐని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో ఇది గుర్తుంచుకోండి. ఎఫ్డిఐ అంటే ఒక దేశంలోని పెట్టుబడిదారుడు మరొక దేశంలో వ్యాపారం లేదా సంస్థలో పెట్టుబడి పెట్టడాన్ని మనం ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొంటాం. ఇక ఎఫ్ఐ అంటే ఒక విదేశీ, ఇక్కడ కింద చూడండి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎఫ్ఏ అంటే విదేశాల నుండి బాండ్లు, స్టాక్స్, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి కనుక పెట్టినట్లయితే వాటిని ఏమంటామంటే మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. అక్కడనేమో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, వ్యాపారాన్ని నియంత్రించడం, కంపెనీలలో పెట్టుబడి పెట్టడం, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం అక్కడ చూస్తాం మనం. ఇక్కడేమో బాండ్లు, స్టాక్స్, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడాన్ని మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. సో అది మీకు ఎఫ్డిఐకి, ఎఫ్ఐకి ఉన్నటువంటి ప్రముఖమైన తేడా అండి. క్వశ్చన్ నెంబర్ 5. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, దీన్ని మనం పిఎల్ఐ అంటున్నాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం. ఇది కూడా ఇండియన్ ఎకానమీలో కంటిన్యూగా ఈ పదం మనకు న్యూస్ పేపర్స్లో ఎప్పటికీ కనిపిస్తుందండి మీకు, పిఎల్ఐ అని. సో పిఎల్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అండి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటున్నాం. దాని మీనింగ్ ఏంటి అంటే
ఈ పథకం ప్రకారం నిర్దిష్ట రంగాలలో ఉత్పత్తి దాని ఆధారంగా కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ని పెంచడం కోసము, ఈ ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ప్రభుత్వము ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మనకు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏ కంపెనీలు అయితే మరి ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నాయో వాటికి ఇక్కడ ప్రోత్సాహకాన్ని అందించడమే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పదం అయితే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఫియర్ బ్రిడ్జ్ ఎక్కడ కలదు? రీసెంట్గా మీకు న్యూస్ పేపర్లో వచ్చిందండి. భారతదేశంలోని మణిపూర్లో దీన్ని నిర్మించడం జరిగింది. నోని బ్రిడ్జ్ అంటున్నాం దీన్ని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఫియర్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. 141 మీటర్ల ఎత్తైన స్తంభాలను ఇక్కడ రెండింటిని అయితే మీకు అక్కడ వేయడం అయితే జరిగింది. ఇది గుర్తుంచుకోండి. జిరిబామ్ అండ్ ఇంపాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కింద ఇది చూడొచ్చు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన ఏది అన్నప్పుడు మాత్రం మీకు చినాబ్ మీద ఉందండి, జమ్మూ కాశ్మీర్, అది చూసుకోవాలి. ఫియర్ బ్రిడ్జ్ అన్నప్పుడు మాత్రం మీరు మణిపూర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7, కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టును భారత్ ఏ నదిపై నిర్మిస్తుంది? ఈ కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టును జీలం నదిపై నిర్మిస్తుందండి. కానీ ఇది ఇరు దేశాల మధ్య కాంట్రవర్సీ అయింది. పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య కొంత అక్కడ ఆగిపోయింది వర్క్ అయితే. జీలం నదిపై నిర్మిస్తున్న ఇతర జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా చూద్దాం. ఇక్కడ పర్నాయి జల విద్యుత్ ప్రాజెక్టు, నైగందేర్బల్ జల విద్యుత్ ప్రాజెక్టు, బోనియర్ జల విద్యుత్ ప్రాజెక్టు, ఇవన్నీ మీకు జీలం నదిపై ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో. అదేవిధంగా చినాబ్ నదిపై ఇండియా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులలో రాత్లే, మియార్, పాకల్ దుల్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 8, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమాని నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది? ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్స్ ప్రిజర్వేషన్ అంటాము. 2025 అయితే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ హిమాని నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచ హిమాని నదాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ గ్లేసియర్స్ డే మార్చ్ 21ని ప్రతి సంవత్సరం ప్రపంచ హిమాని నదాల దినోత్సవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యంత కీలకమైన LLM విస్తరించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLM ఫుల్ ఫామ్ వచ్చేసి. LLM అనేది ఒక వ్యక్తి మేధోశక్తిని అంచనా వేసి వారికి సులువుగా అర్థమయ్యే రీతిలో సంభాషించే సామర్థ్యాన్ని LLM అని పేర్కొంటున్నాం. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన 10 క్వశ్చన్స్, చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అండి. మార్చ్ 21 ప్రపంచ హిమాని నదాల దినోత్సవంగా జరుపుకుంటాం. అదేవిధంగా ప్రపంచ అటవీ దినోత్సవంగా కూడా మార్చ్ 21ని మనం జరుపుకుంటున్నాం, గుర్తుంచుకోండి. సో మరి వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.